నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ పథకం ద్వారా పేద ప్రజలకు 100 నుండి 125 పని దినాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రోజులు పెంచారని, దేశ ప్రజలంతా ప్రధానిని హర్షిస్తున్నారని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం తాడికొండ నియోజకవర్గం పరిధిలోని మోతడక గ్రామంలో రైతు కూలీలు, గ్రామ ప్రజలతో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. నాయకులకు, రైతులకు, రైతు కూలీలకు, పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మోడీ గారు ప్రవేశపెట్టిన విబిజి రామ్జీ పథకం, వారి అభివృద్ధికి తోడ్పడిన ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మోడీ గారికి కృతజ్ఞతలు, సోదరులకు మరియు పార్టీ నాయక్ మాతాకి నరేంద్ర మోడీ గారి మహిళలు అందరూ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం తాడికొండ మండలం మన గ్రామానికి రావటం చాలా సంతోషకరమైన విషయం. నేను ఇవాళ గుంటూరులో ఏదో మీటింగ్ ఉండి దానికి వెళ్ళవలసి ఉండి ఈ గ్రామంలో ఏదన్నా రైతు కూలీలకు సంబంధించి పేరు మార్పు మోడీ గారు కొన్ని విషయాలు చేసి ఉన్నారనే విషయము మన గ్రామాల్లో చెప్పాలనే సదుద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది. మనమందరం రైతు వారి కుటుంబాల నుంచి ఉన్నాం. మనమందరం చిన్న కుటుంబాల వాళ్ళము. ఇవాళ కూలికెళ్ళినా రైతైనా చిన్న కుటుంబాల నుంచి ఉన్నవాళ్ళం మనము. ఇవాళ గతంలో ప్రభుత్వాలు పని లేకుండా సీజన్ వారీ వ్యవసాయం ఉంటుంది మనకి. ఈ సీజన్ వారీ వ్యవసాయంలో కొన్ని రోజులు వ్యవసాయ పనులు లేక మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళము పట్టణాలకి పని వెళ్ళలేకపోవటము, గ్రామంలో పని లేకపోవటము, కుటుంబంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండటం వల్ల గతంలో ప్రభుత్వాలు ఈ రకంగా పని ఉపాధి పథకాలని చెప్పని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. కానీ కేవలము 100 రోజులు మాత్రమే జరుగుతుంది. ఇది ఒక సీజన్లో ఏమవుతుందంటే వ్యవసాయ పనులు జరుగుతున్నప్పటికి కూడా ఈ పని దినాలు కూడా సేమ్ ఒకే టైంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. వ్యవసాయ పనులు ఉన్న రోజుల్లో కాకుండా వ్యవసాయ పనులు లేని రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో 100 రోజుల నుంచి 125 రోజులు పెంచింది. పేదవాడైనటువంటి టీ అమ్ముకునేవాడైనటువంటి పేదవాడి కష్టం తెలిసినటువంటి దేశ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నాడో నరేంద్ర మోడీ గారు అన్న విషయం వాస్తవం అంట. నేను నరేంద్ర మోడీ గారు కూడా మన లాంటి తల్లుల కడుపున పుట్టి, పేద కుటుంబంలో పుట్టి, గ్రామీణ ప్రాంతంలో పుట్టి, ఒక టీ దుకాణము నడుపుకునే వాళ్ళ కడుపున పుట్టినవాడు. అందుకని పేదవాడి కళ్ళల్లో నీళ్లు చూసినవాడు. అందుకోసమని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా 100 రోజులే ఉంది. ఇంకా వ్యవసాయ పరిస్థితులు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. మిగతా రోజుల్లో కూడా వీరు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీలు అనే ఉద్దేశంతో దీనికి ఒక 25 రోజుల పాటు పెంచారు. పెంచితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో మీ దగ్గరకు వచ్చి దీన్ని రద్దు చేయబోతున్నారు అంటారు. ఒకసారి ప్రభుత్వంలో ఒక స్కీమ్ ఇచ్చాక రద్దు చేయటం అనేది ఎవడి వల్ల నవ్వుద్దా? అయితే అధికారంలో ఉండగలుగుతారా వీళ్ళు? మనం ఆలోచన చేద్దాం. అన్నగారి టైంలో కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఆ రోజు కిలో బియ్యం ఎంత ఉండేది? 5 రూపాయలు ఉండేది, 8 రూపాయలు ఉండేది బాగా ఉంటే. మరి ఆనాడు ఇచ్చిన బియ్యాన్ని ఇవాళకి కూడా చెప్పుకుంటున్నాం మనము. అంటే ఆనాడు 5 రూపాయలు పెట్టి కొనుక్కోలేని పరిస్థితిలో ఇవాళ పేదవాడు ఉన్నాడు కాబట్టి 2 రూపాయలకి ఇవ్వడం వల్ల భగవంతుడు అయ్యాడు ఎన్టీ రామారావు గారు. ఇవాళ కిలో బియ్యం 40 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు ఉంటే బియ్యాన్ని రూపాయికి ఉచితంగా ఇస్తున్నారు మోడీ గారు. అంటే వాస్తవంగా ఇవాళ ఉండే ఖర్చులు పెరిగినాయి మనందరికీ. వాస్తవంగా పేదవాడు బతకడం చాలా కష్టంగా ఉన్నది మాట వాస్తవం అంటా నేను. వాళ్ళ ఉచితంగా ఇస్తే కూడా చాలా మంది వాళ్ళు దాన్ని అమ్ముకునే పరిస్థితుంది, అది వేరే విషయము. అయినప్పటికీ వాస్తవ పరిస్థితి పేదవాడికి తెలుస్తుంది, పేదవాడి కష్టం ఏంటనేది. కమ్యూనిస్టులు వచ్చి గ్రామాల్లో చెబుతున్నారు. ఇవాళ మీకు కూడా వచ్చుంటారు.
మన దగ్గరే 100 తీసుకొని ఈయనని పెడతారు వాళ్ళు. పెట్టే ఉంటారు, దీన్ని రద్దు చేయబోతున్నారు, కానీ దీన్ని పెంచారు, దీన్ని ఈ రకంగా చేస్తారు అన్న విషయం చెప్పట్లేదు. ఉద్దరిట్లా కాకుండా ఇది పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. గుర్తుంచుకోండి, మన గ్రామంలో పుట్టామో, మనం తల్లి కడుపున పుట్టామో, తల్లి తర్వాత ఆలోచన చేసేది నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా నీది ఏ ఊరంటే పలానా ఊరని చెప్పాల్సిందే. సోనియా గాంధీని అడిగినా ఇటలీలో పలానా ఊరు చెప్పొద్దు తప్పితే ఇండియాలో పలానా ఊరని చెప్పదు సోనియా గాంధీ. మనమైనా అంతే, తాత ముత్తారుల నుంచి వచ్చిన ఊరు ఏదైతే ఉందో ఊరిని, తల్లిని, చెల్లిని, ఎవరిని మార్చడం కుదరదు. మరి మన ఊరు పెరగాలి, ఊరు డెవలప్ అవ్వాలి, ఊరు అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచనతో మోడీ గారు ఏం చేశారంటే గ్రామ సభలు ఉండే ఇంతకు ముందు కూడా, ఇప్పుడు జరుగుతున్నాయి గ్రామ సభలు, కానీ నామకావాస్తి జరుగుతున్నాయి. ఏదైతే పని ఆహార పథకంలో వెళ్ళే పని వాళ్ళం ఎవరైతే ఉన్నామో మనం అందరం ఏ గ్రామంలో ఏ పని చేయాలనేది గ్రామ సభ తీర్మానం చేస్తుంది. ఈ గ్రామంలో రోడ్డు వేయాలా, స్కూల్ కట్టాలా, బిల్డింగ్ కట్టాలా. ఈరోజు బీపీజీ రామ్జీ కార్యక్రమం పేరు మీద ఈ గ్రామం రావటం జరిగింది. రైతు కూలీలకు కలిసి వారి కష్టాలు, వారి బాధలు వినటము, ప్లస్ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు పెంచినందుకు ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెప్పే పని రైతు కూలీలు పాలాభిషేకం చేసి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. దానికోసం ఇక్కడ రావటం జరిగింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు చెప్పినట్టుగా దీన్ని రద్దు చేసే పని కాదు. ఏదైతే పేద ప్రజలు ఉన్నారో, కూలీలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం అని చెప్పని గ్రామం బేస్ చేసుకొని గ్రామ అభివృద్ధి కోసము ఏదైతే ఈ కూలీ వారు అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయడం కోసం చేసుకునే కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 125 రోజులు పెంచినందుకు వారికి పాలాభిషేకం చేసిన గ్రామ రైతు కూలీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది పేరు మార్చినందువల్ల కమ్యూనిస్టులు ఈ దేశంలోనే లేరు. కనుమరుగైన కమ్యూనిస్టులు వారు ఏం చెప్పినా ఉపయోగం లేదు, సిద్ధాంతం లేదు, దేశంలో ఎక్కడా లేదు. ఒక రాష్ట్రంలో ఎక్కడో మారుమూలు ఉన్నారు. కమ్యూనిస్టులు చేసే దుష్ప్రచారము ఇది రద్దు చేయదు. పేరు మార్చినందువల్ల కూలికి ఎవరికి నష్టం లేదు. కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్నారు దాని మీద. కాంగ్రెస్ కూడా పేరు మారిస్తే ఎవరిది అవుతుంది? బీపీజీ రామ్జీ పేరు పెడితే రాముడి పేరు పెట్టారనుకుంటారు తప్పితే పేద ప్రజల హృదయాలు చూడడం, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఒక పేదవాడైన పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షిస్తున్నారు, మోడీ గారికి జేజేలు పలుకుతున్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం మోతడక గ్రామంలో బీబీజీ రామ్జీ అనే పథకం, అంటే పనికి ఆహార పథకం, ఎవరైతే ఈ రైతు కూలీలు ఉన్నారో ఈ యొక్క పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైతే 100 రోజులున్న పథకాన్ని 125 రోజులు పెంచడం అనేది ఎంతో గొప్ప విషయం. నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన నిలబడి పేదలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని 25 రోజుల పాటు పొడిగించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతు కూలీలందరికీ కూడా మంచి అవగాహన కల్పించడం జరిగింది ఈ గ్రామానికి వచ్చి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.